మన ప్రధాని మోడీ గారిని అమెరికా సిఐఏ ఏజెన్సీ హత్య చేయడానికి ప్రయత్నించిందా? ఇది నిజం కాదు అని కొంతమంది అంటే, కాదు ఇది నిజం అని చూపించే స్ట్రాంగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. రీసెంట్ గా మోడీ గారు ఆగస్ట్ 31న చైనాలో జరిగిన SCO సమ్మిట్ కి అటెండ్ అయ్యారు. ఆ SCO సమ్మిట్ లో మోడీ గారు పుతిన్ ని, షీ జిన్పింగ్ ని కలిసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ ముగ్గురు పవర్ఫుల్ లీడర్స్ కలిసి మాట్లాడిన వీడియోస్ సోషల్ మీడియాలో అప్పుడు ట్రెండ్ అయ్యాయి. కానీ ఒక దేశానికి మాత్రం ఈ ముగ్గురు లీడర్స్ కలుసుకోవడం ఇష్టం లేదు. అదే అమెరికా. రష్యా, చైనా అమెరికాని పట్టించుకోవట్లేదు. ఇండియా కూడా అమెరికా మాటలు వినడం మానేసింది. అయితే నిజానికి ఏం జరిగింది? అమెరికా CIA ఏజెన్సీ, పాకిస్తాన్ ISI ఏజెన్సీ మోడీ గారిని అసాసినేట్ చేయడానికి ప్రయత్నించిందా? నిజంగా మోడీ గారిని అసాసినేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగిందా అంటే ఇది ఒక థియరీ మాత్రమే. ఇది నిజంగా జరిగింది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం ఈ థియరీని బలపరుస్తున్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మోడీ కోసం పుతిన్ వెయిట్ చేయడం, వీళ్ళిద్దరూ కలిసి ఒకే కార్లో ట్రావెల్ చేయడం. అసలేం జరిగింది అంటే సమ్మిట్ అయిపోయిన తర్వాత మోడీ గారి కోసం పుతిన్ గారు 15 మినిట్స్ బయట వెయిట్ చేశారు. నిజానికి ఒక దేశ అధ్యక్షుడి టైం షెడ్యూల్ చాలా ఫిక్స్డ్ గా ఉంటుంది. వాళ్ళు ఏదైనా సరే ప్రోటోకాల్ ప్రకారమే చేస్తారు. ఒక 10 మినిట్స్ బయట వెయిట్ చేయడం పెద్ద విషయమా అంటే, ఇక్కడ ఖచ్చితంగా ఒక దేశ అధ్యక్షుడు టైం సెన్స్ ని, ప్రోటోకాల్ ని పాటించాలి. కానీ ఇక్కడ పుతిన్ గారు మోడీ గారి కోసం వెయిట్ చేశారు. తర్వాత మోడీ గారు డైరెక్ట్ గా వచ్చి పుతిన్ గారి కార్ ఎక్కారు. వీళ్ళిద్దరూ కార్ లో 45 మినిట్స్ వరకు ట్రావెల్ చేశారు. ఇక్కడ మోడీ గారి కోసం పుతిన్ గారు వెయిట్ చేయడం ఒక ఎత్తు అయితే, వీళ్ళిద్దరూ కలిసి ఒకే కార్ లో ట్రావెల్ చేయడం, పక్కనే ట్రాన్స్లేటర్ లేకపోయినా సరే ఇద్దరు కార్ లో ఏదో సీక్రెట్ గా డిస్కస్ చేయడం, ఇదంతా బయట జనాలకి, మీడియాకి ఇదేదో సీక్రెట్ డిస్కషన్ లా కనిపించింది. ఇద్దరు పవర్ఫుల్ లీడర్స్ అంతసేపు కార్ లో ఏం డిస్కస్ చేసుకుని ఉంటారా అని ఎన్నో డిబేట్లు, ఎన్నో చర్చలు జరిగాయి. అదే రోజు బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకాలోని ఒక ఫేమస్ హోటల్లో అమెరికా సీక్రెట్ ఏజెన్సీకి చెందిన ఒక వ్యక్తి చనిపోయాడు. ఇది బయటకు వినిపిస్తున్న మాట. కానీ రష్యాకు చెందిన సీక్రెట్ ఏజెన్సీ, ఇండియాకి చెందిన ముఖ్యంగా మన ఏజెన్సీయే వాడిని లేపేసిందని కొన్ని కథనాలు బయటకు వచ్చాయి. అతనెవరు? బంగ్లాదేశ్ కి ఎందుకు వచ్చాడు? ఎలా చనిపోయాడు? ఇతని పేరు టెర్రెన్స్ జాక్సన్. ఇతని వయసు సుమారు 50 ఏళ్లు. ఇతను అమెరికా సైన్యంలో ఒక స్పెషల్ ఫోర్స్ కమాండర్. 2025 ఏప్రిల్లో బంగ్లాదేశ్ కి బిజినెస్ ట్రిప్ మీద వచ్చాడు. అతను ఈ 4 నెలలు బంగ్లాదేశ్ లోనే ఉన్నాడు. అతను ఈ 4 నెలలు ఏ ప్లేసెస్ లో తిరిగాడు, ఏమేం చేశాడు అనేది బయటికి రాలేదు. కానీ రీసెంట్ గా ఆగస్ట్ 27న మాత్రం ఢాకాలోని వెస్టర్న్ హోటల్లో 808 అనే రూమ్ ని బుక్ చేసుకున్నాడు. కానీ ఢాకా పోలీసులు మాత్రం ఆగస్ట్ 29న గానీ 30న గానీ ఈ వెస్టర్న్ హోటల్ కి వచ్చి ఉంటాడు అని చెప్తున్నారు. అతను ఎప్పుడు వచ్చాడు అనే విషయం పక్కన పెడితే ఆగస్ట్ 31న అతను శవమై కనిపించాడు. అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే అతనిది న్యాచురల్ డెత్ అని. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం అతని చావుకి కారణం ఏంటని ఎటువంటి ఎంక్వైరీ చెయ్యలేదు. కనీసం బాడీని పోస్ట్ మార్టం కూడా చెయ్యలేదు. అసలు ఎటువంటి అటాప్సీ చేయకుండా న్యాచురల్ డెత్ అని కన్ఫర్మ్ చేసి అమెరికా ఎంబసీకి ఆ బాడీని ఇచ్చేసి వీళ్ళు కేసు క్లోజ్ చేశారు. జాక్సన్ చావు గురించి అమెరికా కూడా పెద్దగా ఏం పట్టించుకోలేదు. జాక్సన్ బాడీని అమెరికా ఎంబసీకి అప్పగించిన తర్వాత ఆ బాడీ ఏమైంది, అసలు ఏం చేశారు అన్న దాని గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాలేదు. ఇతర దేశాల్లో తమ పౌరులకి ఏమైనా అయితే అస్సలు ఊరుకొని అమెరికా ఇక్కడ సైలెంట్ గా ఉంది. దీంతో కొన్ని ఇన్సిడెంట్స్ ని కనెక్ట్ చేస్తూ కొన్ని థియరీలు బయటకు వచ్చాయి. మోడీ గారు చైనా నుండి తిరిగి భారత్ వచ్చిన తర్వాత ఒక మీటింగ్ లో అటెండ్ అయ్యారు. మీటింగ్ లో మాట్లాడుతూ ఇలా అన్నారు, कल रात ही मैं जापान और चीन की यात्रा करके वापस लौटा हूँ। आप गया था इसकी ताली बजा रहे हो, आया हूँ इसकी ताली बजा रहे हो। నేను చైనాకి వెళ్ళినందుకు చప్పట్లు కొట్టారా లేదా తిరిగి వచ్చినందుకు చప్పట్లు కొట్టారా అని మోడీ గారు ఆ మీటింగ్ లో పాల్గొన్న పబ్లిక్ ని అడిగారు. అయితే ఇక్కడ మోడీ గారి మాటలు కాస్త విచిత్రంగా అనిపించింది. మోడీ గారు కూడా ఇలా మాట్లాడడంతో మోడీ గారిపై అసాసినేట్ జరిగింది అనే థియరీపై మరింత బలం చేకూరింది. నేనైతే మోడీ గారికి ఎటువంటి హాని జరగకూడదని కోరుకుంటాను. ఎందుకంటే మోడీ గారు మన దేశానికి ఒక బలమైన నాయకుడు. బలమైన నాయకుడు ఒక దేశానికి ఉంటే ఆ దేశం కూడా బలంగా ఉంటుంది. అలాంటి నాయకుడే మన మోడీ గారు. ఒక బలవంతుణ్ణి నేరుగా ఏం చేయలేనివాడు దొంగ దెబ్బ తీసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు. ఆ బలవంతుడు వెనక కూడా ఇంకో బలం ఉంది. అతనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఎందుకంటే ప్రెసిడెంట్ మోడీ గారికి ఏం జరగకుండా సేఫ్ గా ఉండడానికి కారణం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ఇంటెలిజెన్స్. అలా అని మన రా ఏజెన్సీ ఏం తక్కువేం కాదు. మన ఇండియన్ ఇంటెలిజెన్స్ అయిన రా ఏజెన్సీ కూడా తన పని తాను చేసుకుపోతుంది. మన దేశం సెక్యూర్ గా ఉండడానికి వేయాల్సిన ప్రతి అడుగు రా వేస్తుంది. మళ్ళీ మోడీపై కుట్రలే జరగవా అంటే ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న భారత్ మునపటిలా ఉన్న భారత్ కాదు. ఇప్పుడున్న భారత్ మాటకి మాటతో, యుద్ధానికి యుద్ధంతోనే సమాధానం చెప్తుంది. మనతో యుద్ధం చేసి గెలవలేని వాళ్ళు మోసం చేసి గెలవాలి అనుకోవడం సహజం. మన దేశం చుట్టూ ఉన్న మిగతా దేశాల ప్రభుత్వాలు కూలిపోతూ ఉంటే మన దేశ ప్రభుత్వం మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. ఇలా మన దేశం రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుంటే మన దేశాన్ని చూసి కొన్ని దేశాలు ఓర్వలేకపోతున్నాయి. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ తరహాలో మన దేశంలో కూడా అల్లర్లు సృష్టించడానికి కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇంకా వాళ్ళు అనుకున్నది జరగకపోవడంతో ఇంకా డైరెక్ట్ గా మన ప్రధాని మోడీపై టార్గెట్ వేశారు. కానీ మోడీ గారిని వాళ్ళు ఏం చేయలేకపోయారు, చెయ్యలేరు కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒంటరిగా లేము. మనకి మన మిత్రుడు రష్యా తోడుగా ఉంది. ఒకవేళ ఎవరు లేకపోయినా సరే ఒంటరిగా పోరాడే సత్తా మనకుంది. దీనికి మీ సమాధానం ఏంటి? కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.